అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. లాస్ట్ వీడియోస్లో మనం ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే నామమాత్ర ఉపవాసం అనే టెక్నిక్ మన మోకాళ్ళ నొప్పులకి, ఆర్థరైటిస్కి, తర్వాత బరువు తగ్గడానికి ఏ విధంగా పనిచేస్తుంది అండ్ మనకేంటంటే ఉన్న సైంటిఫిక్ లిటరేచర్ కూడా నేను చూపించడం జరిగింది. సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎలా పాటించాలి, అంటే దానికి ఉన్న రూల్స్ ఏంటి అనేవి మీకు క్లియర్గా నేను చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ లెట్స్ గో ఇన్ టు ది మెయిన్ టాపిక్ వితౌట్ ఎనీ డిలే. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే టెక్నిక్కి చాలా ప్రజాదరణ వచ్చిందండి. అంటే చాలామంది ఫాలో అవటం అనేది మేము ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అండ్ లాస్ట్ 10 yearsగా దీనిని ఫాలో అయ్యి చాలా హెల్తీగా ఉన్నామని చాలామంది మాకు చెప్పడం కూడా జరిగింది. సో అసలు ఫస్ట్ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి రూల్స్ తెలుసుకునే ముందు అసలు ఒక రొటీన్ హ్యూమన్ బీయింగ్ యొక్క స్కెడ్యూల్ ఏంటి అని చూస్తే కనుక అండ్ దీని కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మనం ఒక 8 hours స్లీప్ అనేది ఉంటుంది. సో మనం ఈ 8 hours పడుకున్నప్పుడు ఏమీ తినం కాబట్టి మామూలుగానే వి డూ 8 hours ఆఫ్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏం చేయాలి అని అంటే ఈ ఫాస్టింగ్ పీరియడ్ అంటే ఈ 8 hours స్లోగా పెంచాలండి. అది 12 hours, దాని తర్వాత 16 hours స్లోగా దాని యొక్క డ్యూరేషన్ అంటే దాని యొక్క టైం పీరియడ్ని స్లోగా పెంచితే అప్పుడు అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి మనం అంటాం. అంటే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏమవుతుందంటే మనం ఫాస్టింగ్ ఫాలోడ్ బై ఈటింగ్, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్లో ఫాస్టింగ్ ఫాలోడ్ బై ఈటింగ్, దీన్నే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి క్లుప్తంగా మనం అనుకోవచ్చు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మెయిన్లీ ఏంటంటే ముఖ్యంగా 3 విధానాలు ఉన్నాయండి. అంటే ఫస్ట్ది 12/12 మెథడ్. అంటే ఏంటంటే మీరు 12 hours ఫాస్టింగ్ ఉంటారు అండ్ 12 hours ఈటింగ్. అంటే ఆ ఈటింగ్ పీరియడ్లో మీరు ఏది కావాలన్నా సరే ఆ 12 గంటల్లో తినచ్చు. దీని తర్వాత ఈ 12 hours మాత్రం ఏమాత్రం తినకూడదు. అంటే ఈ 12/12 మెథడ్లో మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి కనుక మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుని మీ ఈటింగ్ విండోని కనుక స్టార్ట్ చేస్తే ఈటింగ్ పీరియడ్ని మళ్ళీ రాత్రి 8 o'clock కల్లా మీరు డిన్నర్ కంప్లీట్ చేసేసి ఆ నైట్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు ఏమీ ముట్టుకోకుండా ఉంటే ఇప్పుడు మీరు 12 hours ఆఫ్ ఈటింగ్ 12 hours ఆఫ్ ఫాస్టింగ్ కంప్లీట్ చేసినట్టు అవుతుందండి. ఇది జనరల్లీ ఏంటంటే బిగినర్స్కి చెప్తాం. అంటే ఇప్పుడే వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకుందాము అండ్ ఫాలో అవుదామని అనుకున్న వాళ్ళు ఈ 12/12 మెథడ్ అనేది పాటించాలి. దీని తర్వాత వచ్చేది సెకండ్ మెథడ్ 16/8 మెథడ్. అంటే ఏంటంటే 8 hours విండో పీరియడ్ ఉంటుందండి. అంటే ఈటింగ్ పీరియడ్ అంటే మీకు ఏది కావాలన్నా సరే ఈ 8 hours తినాలి. అండ్ దీని తర్వాత 16 hours ఆఫ్ ఫాస్టింగ్ అనేది మొదలవుతుంది. ఇది జనరల్లీ వాట్ వి అడ్వైజ్ ఏంటంటే నైట్ 8 o'clock కల్లా మీరు డిన్నర్ కనుక కంప్లీట్ చేసుకోగలిగారు అనుకోండి, మళ్ళీ నైట్ 8 నుంచి మార్నింగ్ ఏంటంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, బ్రేక్ఫాస్ట్ అనేది లేట్గా తీసుకోవడం చేసి అంటే అరౌండ్ 12 o'clockకి కనుక మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ నైట్ 8 నుంచి మార్నింగ్ 12 వరకు మనకి 16 hours విండో పీరియడ్ ఉంటుందండి. అండ్ ఈ ఫాస్టింగ్ విండో పీరియడ్ అనేది 16 hours ఉంది కాబట్టి ఈ మెథడ్ని మనం 16/8 అంటే 16/8 మెథడ్ అని మనం అంటాం. మనం అనుకున్నట్టు ఇందాక ఆ 12 hours ఫాస్టింగ్ పీరియడ్ అయినా ఇప్పుడు ఈ మెథడ్లో ఉన్న 16 hours ఫాస్టింగ్ పీరియడ్ అయినా మనం ఏమాత్రం సాలిడ్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. అంటే మీరు నన్ను అడగచ్చు, మరి చాలా అంటే ఇప్పుడే ఫాలో అవుతున్నాం స్టార్ట్ చేసాము అని అంటే బాగా ఆకలి వేస్తుందండి. సో వాట్ వీ అడ్వైజ్ ఇస్ డాక్టర్స్ యూ కెన్ టేక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్లు తాగొచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే వీ కెన్ గో ఫర్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ. అండ్ బాగా అసలు తలకాయ నొప్పి వచ్చేస్తుంది, బాగా ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఒక ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకోవచ్చండి. సో ఈ ఫాస్టింగ్ పీరియడ్ అనేది కరెక్ట్గా మనం ఫాలో అయితేనే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యొక్క రిజల్ట్స్ అనేవి మనం చూడగలం. ఇంకొచ్చేది థర్డ్ మెథడ్ 5/2 మెథడ్. అంటే ఇందులో ఏంటంటే మనం వారం రోజులు అంటే 7 days కనుక తీసుకున్నాం అనుకోండి, 5 days మీరు ఏది కావాలన్నా తినచ్చు. అండ్ 2 days మాత్రం అంటే ఇది స్ట్రిక్ట్ ఫాస్టింగ్ ఏమీ కాదు, బట్ ఏంటంటే సివియర్ కెలోరీ డెఫిసిట్ అనేది క్రియేట్ చేయాలి బాడీకి. అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఆ 12 hours 16 hours
ఫాస్టింగ్ లాగా ఓన్లీ లిక్విడ్ డైట్ లేదంటే అసలు ఏమీ తీసుకోకుండా ఉండటం కాదండి. ఈ సివియర్ కెలోరిక్ డెఫిసిట్ అంటే ఈ 2 days కూడా, ఈ 2 days అనేవి కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, ఇవి నాన్ కాన్సిక్యూటివ్. అంటే ఈ 2 daysకి కూడా ఒక డే తర్వాత ఒక ఫాస్టింగ్ డే తర్వాత ఇంకో ఫాస్టింగ్ డే రాకూడదండి. మధ్యలో మీరు ఈటింగ్ డే అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5/2 మెథడ్లోనే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నట్టు మీరు మంగళవారం కనుక ఫాస్టింగ్ డే అనుకున్నారనుకోండి, మళ్ళీ వాట్ వి అడ్వైస్ కనీసం గురువారం కానీ లేదంటే శుక్రవారం అంటే ట్యూస్డే తర్వాత థర్స్డే కానీ ఫ్రైడే కానీ మీరు ఫాస్టింగ్ డే కింద మీరు పరిగణించవచ్చు. 2 అంటే ట్యూస్డే వెన్స్డే అట్లా కాన్సిక్యూటివ్గా మాత్రం చేయకూడదు. అండ్ ఈ ఫాస్టింగ్ డేస్లో ఏంటంటే సివియర్ కెలోరిక్ డెఫిసిట్ అన్నాం కదా, అంటే ఏంటంటే మీరు ఒక శరీరానికి ఒక 500 to 600 క్యాలరీస్ మాత్రమే ఇవ్వాలి. అంటే వాట్ వి సజెస్ట్ అంటే సాలిడ్ ఫుడ్ కూడా తీసుకోవచ్చండి. అందులో ఏంటంటే ప్యూర్ రా వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, దాని తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ ఇంతవరకే. అండ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చండి. అండ్ కొంచెం డైరీ ప్రోడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే పాలు, పెరుగు ఇట్లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ 2 days అనేది కూడా ఇది ఓన్లీ సివియర్ కెలోరిక్ డెఫిసిట్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి తప్పితే టోటల్ ఫాస్టింగ్ అయితే కాదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ టోటల్ ఏంటంటే ఈ 3 విధానాలు అంటే 12/12 ఈజ్ మోస్ట్లీ ఫర్ బిగినర్స్, తర్వాత స్లోగా కొంచెం అలవాటైతే 16/8, దాని తర్వాత 5/2, ఇట్లాగా 3 మెథడ్స్ అనేవి మనకి జనరల్గా ఉన్నాయి. మీరు ఏంటంటే మీ యొక్క కంఫర్ట్ని బట్టి అండ్ మీ యొక్క రిజల్ట్స్ మీరు చూసిన దాన్ని బట్టి ఈ 3 మెథడ్స్ మీరు ఏదో ఒక మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చండి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, మీ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కానీ, అండ్ ఆర్థరైటిస్ నుంచి అంటే మోకాళ్ళ అరుగుదల నుంచి ఉపశమనం పొందడానికి కానీ చాలా ఉపయోగపడుతుందండి. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ అది సూట్ కాదండి. ఒకే కొలత అండ్ ఒకే పరిమాణం అందరికీ సరిపోదు అన్నట్టే అందరికీ ఇది సూట్ కాదు. అండ్ కొంతమంది ఏంటంటే ఇది చెయ్యకూడదు కూడా. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని మీరు అడాప్ట్ చేసుకునే ముందు మీ ప్రైమరీ ఫిజిషియన్ కానీ లేదంటే మీ ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకుని మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పి